ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. ఈ యొక్క శ్రీ తులసి ఛానల్ నుంచి నేను శ్రీ తులసిగా మాట్లాడుతున్నాను. ముందుగా చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు పంచాంగ శ్రవణం, ఈ యొక్క ఉగాది 2025 ఉగాది పండుగ విశ్వవసునామ సంవత్సరం. ఈ సంవత్సరంలో ఎలా ఉంటుంది, ఏ నక్షత్రం వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలని మనము ముందు నుంచి ప్లాన్ వేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు వచ్చేది అన్నీ మనకు ఈ యొక్క క్యాలెండర్లలో అన్నీ ముందే సమాచారం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనం చెప్పడం, మన ఛానల్లో తీసుకున్నట్లయితే ఏ గ్రహం ఏ రాశిలో ఉంది, ఏ గ్రహం ఏ రాశిలో అంటే మనకు శని భగవంతుడు ఇక్కడ మార్చి 29 రాశి మారుతున్నారు, మీన సంచారం చేస్తారు. అలాగే ఈ యొక్క గురువు కూడా మే 14వ తేదీ వృషభం, తర్వాత అక్టోబర్ 18 వరకు మిథునంలో ఉంటారు. తర్వాత కర్కాటకంలోకి ఈ యొక్క నవంబర్ 11 నుంచి వక్రించి మరలా పునః మిథునంలోకి వస్తారు. ఈ టైంలోనే మనకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మళ్ళీ తర్వాత వక్రచాగమైన సంవత్సరం అంతా వరకు కూడా మిథునంలోనే బృహస్పతి ఉంటారు, వక్రచాగమైన ఆఖరు వరకు కూడాను. ఇది రాహుకేతువులు వచ్చి మే 18, 2025 కేతువు వచ్చేసి కన్యా వదిలి ఈ యొక్క సింహరాశిలోకి ప్రవేశిస్తారు. రాహు వచ్చేసి కేతుతోటి సమానంగా ఆయన కూడాను కన్య వదిలేసి సింహరాశిలోకి వస్తారు. ఇది గోచారం. ఈ గోచారంలో తీసుకుంటే మనకు పంచాంగం రిలీజ్ చేసే ప్రకారం నుంచి చూస్తే శని ముందు రాశి మారుతాడు. ఇప్పుడు ఈ సంవత్సరం 2025 మనం ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాము. శని ముందు మారుతాడు, రాశి మారడం జరుగుతుంది. ఇప్పుడు మార్చి అంటే ఉగాది అయిన కొద్ది రోజులకే మార్చి 29న మారుతున్నాడు, మీనంలోకి మారుతున్నాడు. అలాగే రాహు వచ్చేసి కుంభంలోకి వస్తున్నాడు. ఈయన కూడా మనకు రాహు మే 18 వస్తాడు, మీనం వదిలి కుంభంలోకి. ఆల్రెడీ మనకు మార్చి యొక్క 29 శని మారుతున్నాడు, రాశి మారుతున్నాడు. వీళ్ళిద్దరు ఇలా ఉండగానే రవి ఆయన మీన్ నుంచి క్యారీ అవుతూ పూర్వభద్ర నక్షత్రంలో ఇద్దరూ ఉంటూ పూర్వభద్ర 4 పాదంలకి ఈ యొక్క సెప్టెంబర్ 30వ తేదీన 29వ తేదీ సెప్టెంబర్ కాదు, ఆగస్టు 29, 30 తేదీలలో శని మారుతున్నాడు పూర్వభాద్ర నక్షత్రంలోనే. ఈ పూర్వభాద్ర నక్షత్రంలోనే ఇద్దరు ఉంటూ, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటూనే మరలా పూర్వభాద్ర 1వ పాదంలోకి శని మీద నుంచి ట్రాన్స్లేట్ అవుతూ రాహు వస్తున్నాడు. పూర్వభాద్ర అయిపోయిన తర్వాత నెక్స్ట్ శని క్షేత్రంలో ఉన్నది ఈ యొక్క తన నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం, శతభిషం నక్షత్రం ఉంటుంది. శతభిషం తర్వాత ధనిష్టాలు 2 పాదాలు ఉంటాయి, అది వేరే విషయం. ఈ టైం పీక్ వెరీ డేంజరస్ టైం. ఈ టైంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. చాలా ప్రళయకాలమైనటువంటి భయంకరమైన యుద్ధాలు, వాతావరణం ఫ్లెక్సిబుల్గా లేకపోవడం, ఉద్యోగాలు పోవడం, పంటలు పండకపోవడం, ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ ఈ టైంలో కనిపిస్తాయి. నెక్స్ట్ ధనురాశి తీసుకున్నట్లయితే మకా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢ 1. ఈ యొక్క ధనురాశి తీసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 5. సో రాజపూజ్యం 1, అవమానం 5. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అవమానం వచ్చిన తట్టుకోవడం, కొంత ఇబ్బందులు పడతారు, మరలా లేచి తిరగలుగుతారు. మీకు ధనురాశి వారికి రాశాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి ఇంతవరకు కూడాను మీకు 6వ ఇంట్లో ఉండి కొంచెం ఇబ్బందులు చాలా పడ్డారు. శత్రు రుణ రోగ భారాలు పెరిగాయి.
అనారోగ్యము, ఆరోగ్యం క్షీణించింది. కొద్ది రోజులు రెస్ట్లోకి కూడా వచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి శని భగవంతుడు మీకు 3వ ఇంట్లో సంచారం, భార్య ద్వారా మీకు మంచిగా కలిసి వచ్చే పీరియడ్ కలుగుతుంది. వాళ్ళ సహకారం బాగుంటుంది. పెళ్ళి కాని వారికి పెళ్ళి అయ్యాక మ్యారేజ్ లైఫ్ నుంచి మంచి టర్నింగ్ పాయింట్స్ ఏర్పడతాయి. ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి శని భగవంతుడు వచ్చేసి మీకు ఈ యొక్క కుంభం నుండి మీనంలోకి, చతుర్థంలోకి కేంద్ర స్థానం అక్కడ కూడా బాగుంటుంది. మార్చి 29 నుండి ఈయన మీనరాశిలోకి వెళ్ళడం చాలా మంచిది. అలాగే రాహువు వచ్చేసి 3వ ఇంట్లోకి వస్తాడు మే 18 నుంచి. చాలా మంచి ఎక్స్పీరియన్స్, మంచి లైఫ్లో వైకుంఠపాలి తిరిగినట్టుగాను చక్కగా మీ జీవితం మంచి ఛాయలో పెరిగే అవకాశం చక్కగా ఉంది. మాతృసౌఖ్యం బాగుంటుంది, ఎడ్యుకేషన్లో బాగుంటుంది. ఏదైనా గృహం కొనాలన్నా, బంగారం కొనాలన్నా, ఆస్తులు పెంచుకోవాలన్నా మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. శని వచ్చేసి మీకు మీ యొక్క దశమ కేంద్రాన్ని చూస్తారు. మార్చి నుంచి ఈయన ఏప్రిల్ 1st వీక్ నుంచి మీకు చక్కగా ఇలాంటి పాయింట్స్ కొన్ని మూవ్ అవుతాయి. శని భగవంతుడు మీనంలోకి వచ్చిన తర్వాత దశమ క్షేత్రాన్ని చూస్తారు అనమాట. కేతువు కూడా దశమంలో ఉంటారు ఎప్పటి వరకు 18th వరకు, ఈ యొక్క మే 18th వరకు. తర్వాత ఈయన మీకంటూ భాగ్యస్థానంలోకి వెళ్ళినప్పుడు తీర్థయాత్రలు, దైవానికి దగ్గర అవ్వటం, కొన్ని ప్రేయర్స్, ప్రమోషన్స్ ఇలాంటి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. చక్కగా మీకు శని భగవంతుని దృష్టి ఉండడం కూడా ఒక రకంగా మీ జీవిత భాగస్వామి ప్రోత్సాహం మీకు చక్కగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గురువు వచ్చేసి మీకు మిథునంలోకి ఒక మే 14న మిథునంలోకి వస్తారు. అప్పటి నుంచి కూడా మీకు ధనురాశి వారికి బాగుంటుంది. 6లో చాలా ఇబ్బందులు పడ్డారు గురువు 6లో. తర్వాత మీకేంటో మీ ఉనికి ఏంటో సొసైటీకి తెలుస్తుంది. మూలంగా మీ రాశి అంటే మీ శరీరం బాగుంటుంది, సొసైటీలో మీకంటూ వాల్యూస్ బాగుంటాయి. అన్ని విధాలా చక్కగా ఉండే అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి. కేతు వచ్చేసి మీకు సింహంలోకి వెళ్ళినప్పుడు భాగ్యంలోకి ఇవన్నీ చెప్పుకున్నాము. దశమంలో ఉన్నంత వరకు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేశారు. అప్ అండ్ డౌన్స్ బాగా ఫేస్ చేస్తారు మార్చి ఎండ్ వరకు. తర్వాత బాగుంటాయి. నెక్స్ట్ అనేకమైనటువంటి సంపదలు, ఆరోగ్యము, ఆయుష్, పిల్లల జీవిత ఆనందాలు చూసి మీరు బాగా ఉండే అవకాశాలు స్వచ్ఛంగా ఉన్నాయి. నెక్స్ట్ మూలా నక్షత్రం వారికి తీసుకున్నట్లయితే ఫస్ట్ 4 months 3 అంకె వచ్చింది. ఆగస్టు వరకు బాగుంటుంది. తర్వాత రెండు వచ్చాయి. అంటే టోటల్గా ఈ ఇయర్ మొత్తం కూడాను ఆగస్టు టు డిసెంబర్ టు మార్చి వరకు కూడా బాగుండే అవకాశాలు చాలా వరకు బాగున్నాయి. పూర్వాషాఢ వారికి తీసుకున్నట్లయితే 6-0-0 పూర్వాషాఢ వారికి మొదట 3 నెలలు ఆ 4 నెలలు బాగుంటుంది ఆగస్టు వరకు. తర్వాత ఆగస్టు నుండి డిసెంబర్ నుండి ఆగస్టు వరకు కూడాను డిసెంబర్ నుండి మార్చి వరకు కూడాను చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ చాలా వరకు మంచి ఆలోచనలు పెట్టుకుని దైవక్షేత్రం తీర్థయాత్రలు చేయడం, దర్శించడం, పూజలు చేసుకున్నట్లయితే ధనుర్రాశి వారికి బాగుండే అవకాశాలు చాలా చక్కగా ఉన్నాయి. ఏమైనా మీ జీవితానికి సంబంధించి డౌట్స్ ఉన్నా ఒకసారి వ్యక్తిగత జీవితాన్ని చేసుకున్నట్లయితే మీకంటూ స్పెషల్గా నేను యోగా థెరపీ, మ్యూజిక్ థెరపీ కూడా చేయిస్తాను. అలాగే మీకు ఆరా క్లియర్ అవ్వడానికి యోగా థెరపీ, మ్యూజిక్ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ జీవితాన్ని మీరు చక్కగా మార్చుకోవడానికి బృహస్పతి కూడా కోఆపరేట్ చేస్తాడు. కాబట్టి మంచి అనుభూతులు పొందుతూ మంచి జీవితాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ స్వస్తి.